హాయ్ హాల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 17కి స్వాగతం. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు 18/10/2025 షిఫ్ట్ 2లో జరిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక 100 మీటర్ల రేసులో ఏ కొంత దూరాన్ని 36 సెకండ్లలో మరియు బి అంతే దూరాన్ని 45 సెకండ్లలో ప్రయాణించినచో ఈ రేసులో ఏ అను వ్యక్తి బిపై ఎంత తేడాతో గెలిచాడు? ఇప్పుడు గమనించినట్లయితే బి ప్రయాణించిన కాలం 45 మైనస్ 36 9. సరళ నిష్పత్తి చేసినట్లయితే 45 భాగాలు 100 అయితే 9 భాగాలు ఎంత? ఇప్పుడు 9/45 ఇంటూ 100, 9 ఒకట్ల 9 5ల 5 20ల అంటే 20 మీటర్ల తేడాతో ఏ గెలవడం అనేది జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 45, 95 మరియు 185లను భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒకే శేషాన్ని మిగిల్చే అతిపెద్ద సంఖ్య. సార్, ఇప్పుడు ఆప్షన్స్ ని గమనించినట్లయితే మనకు 10 కానీ తీసుకున్నట్లయితే 10 4 40 పోతే శేషం 5 మిగులుతుంది. 10 9 90 పోతే శేషం 5 మిగులుతుంది. 10 18 180 పోతే శేషం 5 మిగులుతుంది. అంటే ఒకే శేషాన్ని ఇచ్చే అతి పెద్ద సంఖ్య ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రష్మి 6,800 రూపాయలకి 34 మొబైల్ స్టాండ్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆమె ఈ స్టాండ్లను అమ్మడం ద్వారా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె 13,600కి ఎన్ని మొబైల్ స్టాండ్లను కొనుగోలు చేయగలదు అని ప్రశ్న అడగడం జరిగింది. ఒక్కసారి గమనించినట్లయితే ప్రశ్నలోనే మనకు జవాబు ఉండడం అనేది జరిగింది. సార్, 6,800కి 34 స్టాండ్లను కొన్నది అంటే 13,600కు ఎన్ని స్టాండ్లు కొనగలదు అని అడిగారు. 6,800ను డబల్ చేసినట్లయితే మనకు 13,600 రావడం అనేది జరుగుతుంది. అప్పుడు 34 స్టాండ్లను డబల్ చేస్తే 68. ఆన్సర్ క్లియర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు ప్రకటిత ధరపై మార్కెట్ ప్రైస్ పై 20% డిస్కౌంట్ ఇచ్చాక కూడా 10% లాభం పొందుతాడు. ప్రకటిత ధర మార్కెట్ ప్రైస్ 880 ఉన్న వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? ఇప్పుడు గమనించినట్లయితే పూర్తి శాతం 100 అనుకుంటే దానిపై 20% డిస్కౌంట్ ఇస్తే 80. ఇప్పుడు అతనికి ముద్రించిన ధరపై ఇంకా 10% ఎక్స్ట్రా వచ్చింది. అంటే ముద్రిత ధర 100 అనుకుంటే 100పై 10 ఎక్కువ వచ్చింది 110. అంటే సిపి 80, ఎంపి 110. అంటే అమ్మిన వెల ముద్రించిన వెల. ఇప్పుడు గమనించినట్లయితే 80/110 ఇంటూ 880. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ అయితే 11 8ల 88, 8 8ల 64, 0 యాడ్ చేస్తే 640. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి అంటే ఇక్కడ వచ్చే సంఖ్య ఏమిటి అని అడగడం జరిగింది.
సార్ మీరు ఒక్కసారి దీన్ని గమనించినట్లయితే మొదట +10 చేయడం జరిగింది సార్. 32, 42 అంటే 10 ప్లస్ చేశారు సార్. తరువాత గమనించినట్లయితే +15 చేశారు సార్. తరువాత గమనించినట్లయితే +20 చేశారు సార్. తరువాత గమనించినట్లయితే +25 చేశారు సార్. అంటే తరువాత మనం +30 చేయాలి సార్. +30 చేస్తే 132. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లాజిక్ గమనించినట్లయితే ప్రతి పదానికి కూడా +5 కలుపుకుంటూ పోవడం అనేది జరిగింది. క్యూ యొక్క సోదరుడు పి, క్యూ యొక్క తల్లి ఆర్, ఆర్ యొక్క తండ్రి ఎస్ మరియు ఎస్ యొక్క తల్లి ఐ అయినా టీపీకి ఏమవుతాడు? ఇప్పుడు గమనించినట్లయితే క్యూ యొక్క సోదరుడు పి అంట. క్యూ యొక్క సోదరుడు పి. సోదరుడు జనరేషన్ మేల్ అయితే ప్లస్ గుర్తుతో, ఫిమేల్ అయితే మైనస్ గుర్తుతో గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ మనకు జెండర్ చెప్పలేదు కాబట్టి ఏం చేయకూడదు. క్యూ యొక్క తల్లి ఆర్, మనకన్నా ముందు జనరేషన్ని పైన వేయాలి, మన తరువాత జనరేషన్ని కింద వేయాలి. క్యూ యొక్క తండ్రి ఆర్ అంటే ప్లస్, ఆర్ యొక్క తండ్రి ఎస్, ఆర్ యొక్క తండ్రి అంట ఎస్, ఎస్ యొక్క తల్లి ఐ, ఎస్ యొక్క తల్లి ఐ అంటే ఫిమేల్ కాబట్టి మైనస్. ఇప్పుడు టీకి పి ఏమవుతుంది? టీకి పి ఏమవుతుంది? ఇది నేను అనుకోండి, ఇది మా నాన్న, మా నాన్న నాన్న, నాన్నలమ్మ అంటే ఐ పీకి ముని మనవడు అవుతుంది, ముని మనవడు అవుతాడు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 జనరేషన్ల తరువాత, 1, 2, 3 జనరేషన్ల తరువాత కాబట్టి ముని మనవడు. ఒక వరుసలో 55 మంది వ్యక్తులు కలరు. అందులో ఏ అనే వ్యక్తి కుడివైపు నుండి 32వ స్థానంలో కలడు. ఏ అనే వ్యక్తి ఎడమ వైపు నుండి ఎన్నవ స్థానంలో కలడు. ఇప్పుడు దీనికోసం మనం టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. ఇప్పుడు గమనించినట్లయితే టోటల్ 55 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ మనకు తెలియదు, ఎడమ వైపు నుండి ఎన్నవ స్థానంలో ఉన్నట్టు తెలియదు కాబట్టి లెఫ్ట్ ప్లస్ రైట్ 32 మైనస్ 1. ఇప్పుడు టోటల్ 55 మైనస్ 32లో 1 తీస్తే 31, 55లో 31 తీస్తే 24. అతను ఎడమ వైపు నుండి 24వ స్థానంలో కలడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.